हाय फ्रेंड्स वेलकम टू मై ఛానల్। ఈ రోజు నేను మీతో షేర్ చేయబోయే ఈ స్వీట్ అయితే ఇంట్లో ఉన్న వాటితోని చాలా సింపుల్ గా టేస్టీగా హెల్తీగా తయారు చేసేసుకోవచ్చు అండి। అప్పటికప్పుడే 2-3 నిమిషాల్లో ఈ స్వీట్ ని తయారు చేసేసుకోవచ్చు। మరి ఈ స్వీట్ రెసిపీ చూడడానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ అనేవి మీకు ఈ స్వీట్ తయారీ కోసం ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలి। ఈ పుట్నాల పప్పులో అయితే ప్రోటీన్ ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అందువల్ల హెల్త్ కి చాలా మంచిది। హార్ట్ హెల్త్ కానీ డైజెస్టివ్ హెల్త్ వీటన్నిటికి కూడా చాలా హెల్ప్ అవుతుంది। ఇందులో ఉన్నటువంటి B6 విటమిన్ ఏదైతే ఉందో దానివల్ల బ్రెయిన్ అలాగే మెమరీ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందన్నమాట। బోన్స్ కి మజిల్స్ కి కూడా ఒక మంచి స్ట్రెంగ్త్ అనేది ఇస్తుంది, ఒక మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అనే చెప్పొచ్చు। ఒక కప్పు ఎండు కొబ్బరి తీసుకుందాం। ఎండు కొబ్బరిలో అయితే మినరల్స్ చాలా బాగుంటాయండి, మెగ్నీషియం, పొటాషియం, కాపర్, జింక్ ఇలాంటి మినరల్స్ ఉంటాయి, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి, అందువల్ల హార్ట్ హెల్త్కి చాలా మంచిది, ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ అని కూడా చెప్పచ్చు। దీంతో పాటు ఒక మంచి ఫ్లేవర్ ఇవ్వడం కోసం 3 లేదా 4 ఇలాచీ కూడా వేసేస్తాను। ఇప్పుడు స్టవ్ పైన బాండలు పెట్టి 1/2 కప్పు జాగరి తీసుకున్నాను। జాగరి అనేది స్వీట్నెస్ ని బేస్ చేసుకొని క్వాంటిటీ పెంచుకున్నా పర్లేదు। సో 1/2 కప్పుకి 1 కప్పు వాటర్ యాడ్ చేసేసాను। జస్ట్ ఈ విధంగా మనకి తెల్లేంత వరకు హీట్ చేస్తే సరిపోతుంది। ఈలోపు మనం తీసుకున్నటువంటి పుట్నాల పప్పు అలాగే ఎండు కొబ్బరి వీటిల్ని ఫైన్గా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి। 1/2 కప్పు జాగరికి 1 కప్పు వాటర్ వేసి జస్ట్ ఒక 2-3 మినిట్స్ బాగా కుక్ చేసుకున్న తర్వాత వడగట్టేసామనుకోండి డస్ట్ అంతా వెళ్ళిపోతుంది। ఈ పాకంలో మనం ఫైన్గా పౌడర్ చేసుకున్నటువంటి ఈ పుట్నాల పప్పు అలాగే డ్రైడ్ కోకోనట్ పౌడర్ని మిక్స్ చేసేసేయాలి। 1/2 టీ స్పూన్ నెయ్యి కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి। మిక్సింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్, మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు కావాల్సిన షేప్స్ ఏ షేప్ కావాలంటే రౌండ్ షేప్, స్క్వేర్ షేప్ అలాగే ట్రయాంగిల్ ఏ షేప్లో అయినా వీటిని స్వీట్ లాగా తయారు చేసేస్తాం। జాగరి వల్ల బోన్స్ జాయింట్స్ అనేటివి బాగా స్ట్రాంగ్గా తయారవుతాయి, బ్లడ్ని బాగా ప్యూరిఫై చేస్తుంది, అలా చేయడం వల్ల స్కిన్ కూడా మనకి చాలా హెల్తీగా తయారవుతుంది। లివర్లో ఉన్నటువంటి ఏదైతే టాక్సిన్స్ ఉంటాయో వాటిని కూడా ఫ్లెష్ అవుట్ చేస్తుంది జాగరి। ఇందులో ఉన్నటువంటి ఐరన్ వల్ల ఎనీమియా నుంచి కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు। సో ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఐటమ్స్ మన ఇంట్లోనే రెగ్యులర్గా ఉంటాయి। ఆ కాలంలో పెద్దవాళ్ళు ఇలాంటి స్వీట్సే చేసి మనకు పెట్టేవాళ్ళు, అందువల్లే మన బోన్స్ మజిల్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటూ ఈ ఐరన్ డెఫిషియన్సీ లేకుండా ఉండేది। బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ ముద్దని మనము 1/2 టీ స్పూన్ నెయ్యి అప్లై చేసిన ప్లేట్లో పెట్టి మన చేతికి కూడా ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి అప్లై చేసి మనకు కావాల్సిన షేప్లో తయారు చేసుకోవచ్చు। డ్రైడ్ నట్స్ ఏవైతే ఉంటాయో వాటిని గ్రైండ్ చేసుకొని పైన ఈ విధంగా చల్లేసుకోవచ్చు। ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।